ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. పిఎంసి ప్రేక్షకులందరికీ శాకాహారి కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈరోజు శాకాహారం అనే అంశంతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుజాత గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందామండి. నమస్తే మేడం. నమస్తే మేడం. అసలు మీరు శాకాహారిగా ఎప్పుడు మారారండి? నేను ముందు ధ్యానంలోకి రాలేదు మేడం. ఆయన వచ్చారు 1 ఇయర్ చేసిన తర్వాత నాకు స్పాండిలైటిస్ ఇవి మెడల నొప్పులు ఉండేవి. ఆయన అన్నారు, నువ్వు ధ్యానం చేస్తే మెడల నొప్పులు తగ్గుతాయి అన్నారు. నేను అన్నాను, నువ్వు ఖాళీగా కూర్చుంటావు, మాకు ఒక చిన్న టిఫిన్ షాప్ ఉండేది. తెల్లవారి 4కి లెగిసి మళ్ళీ ఈవినింగ్ 4 వరకు అలా పనే ఉంటుంది కదా, నువ్వు ఖాళీ కూర్చుంటావు, నీకేం పని ఉంటుంది, నేను తెల్లవారు లేచిన కాడి నుంచి అన్ని పనులు చేసుకోవాలి, కళ్ళు మూసుకొని కూర్చో, పిచ్చోళ్ళ కూర్చుంటున్నావు ఏంటనేసి నేను అనేసాను మేడం. అనేసి నా పని నేను చేసుకునేదాన్ని. అయితే నేను ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, తగ్గలేదు. ఈ మాత్రలు వాడేదాన్ని, ఎన్ను నొప్పి వచ్చేది, బాగా మెడ నుంచి ఎన్ను నొప్పి వచ్చేది. బెల్ట్ వేసుకొని అలా పని అంతా చేసుకునేదాన్ని. ఒకరోజు ఆయన గ్యాస్ట్రిక్, బీపీ అన్నిటికి 25 సంవత్సరాలు ట్యాబ్లెట్స్ వాడారు. అయితే ఒకరోజు 3 గంటలకి నాకు పని అయిపోయింది, మధ్యాహ్నం 3 గంటలకి. ఆయన అప్పుడు మంచం మీద కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు. అప్పుడు నేను నాలో అంతరాత్మ నుంచి వచ్చిందనమాట, ఈయన ఇన్ని సంవత్సరాలు మందులు వాడకుండా ఉండలేకపోయేవారు కదా, ఇప్పుడు సంవత్సరం నుంచి మందులు వాడి మానేశారు, చూద్దాం ఎలా ఉంటుందో, నేను ఎందుకు బాధపడాలి అనేసి ఒక 20 మినిట్స్ కూర్చున్నాను మేడం. ఆయన ఎదురుగుంటా, ఆయనకి తెలియదు నేను కూర్చున్నట్టు. కూర్చున్న తర్వాత నాకు ఈ మెడ అనేది ఫ్యాన్ తిరిగేటట్టు తిరుగుతుంది. నేను మెడిటేషన్లో ఉన్నాను, అది ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. కళ్ళు మూసుకొని వేలల్లో వేలు పెట్టుకొని కూర్చున్నాను, కానీ నా మెడ నాకు నా ఆధీనంలో లేదు, తిరుగుతుంది. తిరిగిన తర్వాత ఆ తర్వాత ఆయన కళ్ళు ఇప్పి మెడిటేషన్ చేస్తుంది అని అంటారు. నేను 20 మినిట్స్ తర్వాత కళ్ళు ఇప్పాను. ఇప్పిన తర్వాత ఏంటి, నాకు మెడ ఏదో తిరిగేస్తుంది, నాకు భయం వేసింది అని అన్నాను. అంటే లేదు, అది ధ్యానం నీకు కుదిరింది అనేసి అన్నారు. అలా 20 డేస్ చేశాను. చేసిన తర్వాత నాకు మెడ నొప్పులు లేవు, ట్యాబ్లెట్స్ వాడడం మానేశాను, బెల్ట్ కూడా తీసి పక్కన పడేశాను. అప్పటి నుంచి నేను ఎంత పని చేసుకున్నా సరే నాకు అలుపు అనేది రావట్లేదు. టిఫిన్ షాప్ అంటే ఎంత పని ఉంటుంది, చాలా పని ఉంటుంది. ఎంత పని చేసుకున్నా సరే అలుపు అనేది వచ్చేది కాదు. ఇంకా నాకు ఎవరికైనా సర్వీస్ చేద్దాం, ఎవరినైనా ఎక్కడికైనా తీసుకెళ్దాము, వాళ్ళకి మంచిగా ధ్యానం గురించి చెప్దాము, హైదరాబాద్ కడతాలు కూడా తీసుకెళ్ళాను ఒక 20 మెంబర్స్ని. వీళ్ళందరూ ఆనందంగా ఉంటే వాళ్ళ ఆనందం చూసి నాకు ఇంకా ఆనందంగా ఉండేది. వాళ్ళందరినీ కడతాలు తీసుకెళ్ళాను, రాజమండ్రి వశిష్ఠ గౌతమికి తీసుకెళ్ళాను, ఇవన్నీ చేశాను మేడం. మేడం, మరి మీకు సార్ ఎప్పుడు చెప్పలేదా మీరు ధ్యానం చేస్తే ఖచ్చితంగా శాకాహారమే తినాలి? చెప్పారు కానీ పట్టించుకోలేదు. మరి ఏం చేస్తూ ఉండేవారు? నేను తినేవారు అంటే ఎక్కువగా తినేవారు కాదు, చిన్నప్పటి నుంచి అదంటే ఇష్టం ఉండేది కాదు. కాకపోతే వండాం కదా, ఒక ముక్క తినాలి. అది తినేటప్పుడు ఏంటంటే ఇక్కడ గొంతుకి దగ్గర ఒక ఉండలా తిరిగేది. అదే మామూలు శాకాహారం తింటే ఫ్రీగా ఉండేది. అప్పుడు నాలో నేను అనుకున్నాను 4 సంవత్సరాల తర్వాత, ఇది మానేస్తే బాగున్నేమో. ఆయన కేజీలు మాంసం తినేసేవారు, మేము పావు కేజీ తింటే ఆయన కేజీ తినేసేవారు. అలాంటి ఆయనే మానేశారు కదా, మనం మానేస్తే బాగుంటుంది కదా. కానీ ఆయన ఇంతమందికి వెళ్ళి క్లాసులు చెప్తున్నారు కదా, మనం ఎందుకు ఇంట్లో ఉండి మనం ఎందుకు మారకూడదు అనేసి ఒక తపనతో నేను మానేశాను మేడం. మరి ఎప్పుడు అతను మిమ్మల్ని తినద్దని అనడం కానీ, లేకపోతే మీరు తింటూ ఉంటే ఇబ్బంది పెట్టలేదు మిమ్మల్ని ఎప్పుడు? మనం ఇబ్బంది పెట్టామనుకో వాళ్ళు మనకి వ్యతిరేకం అయిపోతారు కదా. అవును, అంతే. మనం జస్ట్ వాళ్ళకి చెప్పాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటనేవి వాళ్ళకి చెప్తూ మనం ఇంకా వదిలేయాలి వాళ్ళకే. వాళ్ళు మా పిరమిడ్లో ఎంతమంది వచ్చి మెడిటేషన్ చేసుకున్నా బాబు ఏటండు మేడం, వాడు అలాగ బయటికి వెళ్ళిపోతాడు. కానీ ఎందుకు నాకు పడుకోవడానికి చోటు లేకుండా ఇంత ఇబ్బంది పెడుతున్నారు నన్ను అన్న మాట అండు మా బాబు కూడా. వాడు ఎప్పుడైనా జ్వరం మీద వస్తే అలా కూర్చుంటాను జస్ట్. అంటే ఇప్పుడు మీరు శాకాహార ర్యాలీలకు వెళ్తూ ఉంటారా? వెళ్తాను, శ్రీకాకుళం వెళ్ళాను, విజయనగరం వెళ్ళాను. ఓకే మేడం. మీరు మామూలుగా కూడా శాకాహారం ధ్యానం ప్రచారాలు చేస్తూ ఉంటారా? ధ్యాన ప్రచారాలు చేస్తాను. ఎవరికి అనిపించినా మీరు ధ్యానం చేయండి, నాకు బాగోలేదు అన్నారు అనుకోండి, మీరు ధ్యానం చేయండి బాగుంటుంది, మాకు అన్నీ బాగున్నాయి కదా, మేము ఇంట్లో పరిస్థితులు కూడా చాలా బాగున్నాయి మేడం మాకు.
అన్ని విధాలా బాగుంది. ధ్యానంలోకి వచ్చిన మరి తర్వాత వాళ్ళకి శాకాహారం కోసం కూడా చెప్తూ ఉంటారా? చెప్తుంటాను మేడం. మరి అప్పుడు వాళ్ళు ఏమంటూ ఉంటారు? ఆలకించి ఊరుకుంటారు. అంటే ఎవరిని ఇబ్బంది పెట్టరు. ఇబ్బంది తింటే పెట్టరు. మంచిది అని మంచి చెప్పేసి వదిలేస్తూ తినకుండా ఉంటారు. ఉంటే మంచిది. మరి మీరు శాకాహారం తిన్నప్పటికీ, మాంసాహారం తిన్నప్పటికీ మీ ఆరోగ్య పరిస్థితుల్లో ఏమైనా తేడా తెలిసిందా మీకు? చాలా బాగుంది మేడం. అంటే మార్నింగ్ లేవగానే ఎలా ఉంటుంది శాకాహారం తినేటప్పుడు? తేలిగ్గా ఉంటుంది ఒళ్ళంతా. ఎంత పని చేసుకున్నా, ఒక్కరిదాన్ని చేసుకున్నా చిరాకు అనిపించదు. ఎంత పనైనా చేద్దాం అన్న ఒక ఇదితోనే ఉంటుంది మేడం. అదీ కాకుండా మనం ఏ కర్మలైతే ఇస్తామో ఆ కర్మలు ఆ మనకు కర్మలు ఖచ్చితంగా మనకి వస్తాయి. ఉమ్, అలాగే మనకి కాళికామాత పురాణంలో ఉంటదండి. కాళికా పురాణంలో. మనం ఏదైతే చేస్తామో అది మనకి ఖచ్చితంగా తిరిగి వస్తుంది తిరిగి మనకి. వస్తుంది మేడం. ఎందుకంటే అందులో ఒక గొర్రె పిల్ల కథ కూడా ఉంటుంది. 1000 ఒకసారి నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఆవిడకి చేతులు బాగోలేవు మేడం. అయితే చేపలు చేయమని అన్నది. అంటే నేను మానేసిన తర్వాతే చేపలు చేయమని బతికిన చేపలు తెచ్చింది మేడం. బతికిన చేపలు తెస్తే దాన్ని బకెట్లో పెట్టారు. పెడితే దాని నోట్లో నీళ్ళు పోస్తున్నాను నేను చేయకుండా. ఇంకా నీళ్ళు పోస్తుంటే అది నా కాసి ఇలా చూసి అమ్మ నన్ను చంపేస్తావా అన్న ఒక అమ్మ అన్న ఒక భావన వచ్చింది మేడం చేపలోని. వెంటనే నా కళ్ళంటి నీళ్ళు తిరిగిపోయాయి. అంటే నా బిడ్డని నేను చంపేస్తున్నాను కదా అన్న ఒక ఆలోచనతోని వదిన ఈ రోజు నుంచి నేను చేపలు చేయను, నా బిడ్డని నేను చంపేస్తున్నాను అనేసి ఇంకా అలా వదిలేసి వెళ్ళిపోయాను మేడం. ఇప్పటికీ నా కళ్ళ ముందు ఆ దృశ్యం కనిపిస్తుంది. అంటే మనలో ఉన్న ప్రేమతత్వం తిరిగి వచ్చింది తిరిగి మనకి. వచ్చింది. మనలో నుంచి ఉదయించింది. అంటే మనం ఏ ఆహారం అయితే తీసుకుంటామో ఆ ఆహారం తాలూకా అలవాట్లు అనేవి మనలో ఖచ్చితంగా ఉంటాయి మేడం. ఉంటాయి, ప్రతిబింబిస్తాయి ఆ ఆహారపు అలవాట్లు ప్రతిబింబిస్తాయి. అనేవి. మనం ఎప్పుడైతే శాకాహారం తీసుకున్నామో మనలోని ఒక ప్రేమతత్వం అనేది బయటకు వస్తుంది. అది మేడం. చాలా చక్కగా ఉంది. అంటే ప్రతి జీవిలోని కూడా ప్రేమతత్వం ప్రేమతత్వాన్ని చూడాలి. చూడాలి. అలాగే ప్రతి జీవిని ఒక మానవతా హృదయంతో, ఒక హ్యుమానిటీతో మనం చూడడం అనేది చాలా గొప్ప విషయం అది. అంటే మీకు ఆ చేపలోని అది ఆ నోరు తెరిచి కొట్టుకుంటూ నిజం ఉన్నప్పుడు మేడం. నాకు ఇంకా కళ్ళ ముందు ఆ దృశ్యం ఎప్పుడు కనిపిస్తుంది. అమ్మ అన్న పిలిపే వినిపించింది ఆ చేపలో నుంచి నాకు. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరింటికైనా వెళ్తూ ఉంటారు కదా! ఇప్పుడు ఫంక్షన్స్ కానీ వాటికని వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మన ఫంక్షన్స్‌లో ఎలా ఉంటదంటే ఖచ్చితంగా చాలా వరకు నాన్ వెజ్ పెడితేనే భోజనాలు అన్నట్టు చాలామంది అనుకుంటారు. అంటే శాకాహారం తాలూకు గొప్పతనం తెలియకపోవడం కూడా దీనికి ఒక కారణం అయి ఉండొచ్చు. మరి అలాంటప్పుడు మీరు ఎలా వెళ్తారు? అంటే మీరు తింటారా అక్కడ? ఏం తింటారు ఒకవేళ ఎళ్ళితే? ఎలా వాళ్ళతో పెరుగన్నం తింటాను మేడం. వాళ్ళకి తెలుసు కదా మేము తినమనేసి ఇబ్బంది పెట్టరు. ఇబ్బంది పెట్టరు? ఇబ్బంది స్టార్టింగ్ నుంచి పెట్టరు. ఏమి కూడా అనరు. ఎందుకు మానేసావు, మానేస్తే బలం ఉండదు కదా అన్న ఒక ఆలోచన. ఎవరు మా ఫ్యామిలీలో ఎవరు అనరు మేడం. వాళ్ళు తినరు. ఒకవేళ వండితే ఏదో కర్రీ వండుతారు మేడం, లేదంటే పెరుగన్నం తినేస్తాం. మాకెవరు ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు వచ్చి. కొత్త నుంచి ఇబ్బంది పెట్టలేదా అండి? కొత్త నుంచి ఇబ్బంది పెట్టలేదు. ఆయన ముందు మానేశారు కదా, ఆయనకి కూడా ఇబ్బంది ఒక్క పెట్టలేదు. మాట కూడా అనలేదు. ఎందుకు మానేశారని గాని, ఇది ఆరోగ్యం, ఇది బలం అని కూడా ఎవరు లేదు మేడం. ఏమనలేదు. అంటే మా నిర్ణయం మేము తీసుకున్నాం కదా. అంటే మన నిర్ణయానికి అవతల వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం కూడా చాలా గొప్ప మా విషయం అది. ఫ్యామిలీలో ఇచ్చారు మేడం. ఎవరు కూడా ఏమనలేదు. చాలా మంది శాకాహారులుగా మారే టైంలోని చాలా ఎదుర్కొంటారు ఇలాంటివి. చుట్టాల్లోని గట్ట వాళ్ళు మనం చెప్పినట్టు వినకపోవడం, మీరు మానేయడం ఏంటి, తినాలి, మన ఫంక్షన్‌లో పెట్టకపోవడం ఏంటి, ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పి రకరకాల విషయాల్లో వాళ్ళు కొన్ని ఎదుర్కొని అవును చూసి మేడం. ఉంటారు. కానీ మాకు అలాంటిది ఏటి ఎదుర్కోలేదు. మొన్న మా బాబుకి బారసాలు చేసాం, మనవడికి శాకాహారం పెట్టాం. అబ్బా! అద్భుతం అండి. అసలు బారసాల భోజనాలంటేనే ప్రసిద్ధి రారు. మా నాన్ వెజ్‌కి. అల్లుడు వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పాం మేడం. మేము ఇలాగా శాకాహారమే పెడతాం, నాన్ వెజ్ పెట్టమని చెప్పాం మేడం. అది ఎలా అవుతుంది అన్నారు. అప్పుడు మా ఆయన గారు చెప్పారు, ఇలా ఎలా ఉంటుంది బాబుకి ఆ పాపం అంటించడం మాకు ఇష్టం లేదు, వాడు పైలోకాల్లో నుంచి ఒక దేవతా రూపంలో వచ్చాడు కాబట్టి మేము పెట్టము అని చెప్పారు. ముందు అలా అన్న తర్వాత సరే అయితే మీ ఇష్టం అని వాళ్ళు 70 మంది వచ్చారు మేడం. మొత్తం 400 మందికి మొత్తం శాకాహారి. చాలా బాగా చేసాం కూడా. చాలా గొప్పగా చెప్పారండి. నిజంగానే పిల్లలు దేవతలండి. ఏంజెల్సే మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ. వాళ్ళకి ఖచ్చితంగా గుర్తుంటుంది. అందుకనే పిల్లలు ఎవరు కూడా నాన్ వెజ్ పెట్టేటప్పుడు తినరు. వాళ్ళకి మనం బలవంతంగా మనం పెడతామేమో పెట్టిన తప్ప వాళ్ళకి తెలియదు కదా.
వాళ్ళు అసలు తినడానికి కూడా ఇష్టపడరు. ఉమ్. ఎంతో బలవంతం చేసి పెడితే, కొట్టి ఇది చేస్తే వాళ్ళు ఆ ఒక్క ముక్క కూడా తినడం చాలా గగనం. ఫుడ్ తింటే బలం వస్తుంది, చేప తింటే బలం వస్తుంది, వాళ్ళకి మనం చెప్తున్నాము కానీ వాళ్ళకి తెలియదు కదా, ఇవి తినాలి అని వాళ్ళకి తెలియదు కదా, అంటే వాళ్ళని మనమే పాడు చేస్తున్నాం. అంటే మనని బట్టే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇంట్లో పేరెంట్స్ని బట్టి పిల్లల ప్రభావం అనేది ఎంతో ఉంటుంది. పేరెంట్స్ తాలూకా ప్రభావం పిల్లల మీద చాలా ఉంటుందండి. మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడా వాళ్ళకి ఒక రోల్ మోడల్లా నిలిచిపోతుంది. అరే మా పేరెంట్స్ తింటున్నారే, మేము తింటే ఏంటి అన్నట్టుగా అనిపిస్తుంది. అనిపిస్తుంది. అదే మనం తినలేదనుకోండి, అరే మా పేరెంట్స్ తినట్లేదే, ఏముంది ఇందులో, తినకూడదేమో నిజంగానే అప్పుడు నిజంగానే వాళ్ళకి ఒక తప్పేమో అని. ఆలోచన అనేది వస్తుంది. అది ఈ రోజు రాకపోయినా ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది వాళ్ళకి. ఖచ్చితంగా వస్తుంది అది. ఎందుకంటే మీరు మీ చేతులతో వండుతారు కాబట్టి ఆ ప్రేమతత్వం అనేది వాళ్ళకి కూడా చేరుకుంటూ ఉంటుంది. మనం ఫుడ్ వండే టైంలోని మనం ఆలోచించే ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా చాలా ప్రభావం చూపిస్తాయి. అదే అంతలోని మాంసం వండాం అనుకోండి, చిరాకు చిరాకుగా ఉంటుంది వండేటప్పుడు. ఏటిది అదొక వాసన, నీసు వాసన. అదే శాకాహారం వండాం అనుకోండి, మనకు అదేం ఉండదు. మీరు ప్రచారం చేసినప్పుడు ఎవరైనా శాకాహారం ఎందుకు తినాలి అని ఎవరైనా అడిగారండి? ఎందుకు తినాలి? దీన్నే ఎందుకు తినాలి? దీనిలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని ఎవరైనా అనలేదా? హెల్త్ బాగుంటుంది అంటారు మేడం, హెల్త్ బాగుంటుంది, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్తాను మేడం. చాలామంది మొక్కల్లో కూడా ప్రాణం ఉంటుంది కదా, వాటిని మాత్రం ఎలా తింటాము? ఇవన్నీ అడుగుతూ ఉంటారు. అడుగుతారు మేడం. మరి అలాంటి టైంలో మీరు ఏం చెప్తూ ఉంటారు? అది మన ప్రాణాన్ని మనం తీసినట్టే కదా అని చెప్తాను. అంటే ఇప్పుడు మీ పిల్లలకి మీరు శాకాహారాన్ని నేర్పిస్తూ ఉంటారు. అలాగే మీరు చుట్టుపక్కల కూడా శాకాహార ప్రచారం అనేది చేస్తూ ఉంటారు. చేస్తాను. బాగుందండి. మీరు మీ హెల్త్ కంప్లైంట్ ద్వారా మీరు శాకాహారిగా మారి ధ్యానం చేసి మీ ఆరోగ్యాన్ని మీరంతా చక్కగా తీర్చిదిద్దుకున్నారు. ఇది చాలా గొప్ప విషయం అండి. అంటే మన ఆహారమే మన ఆరోగ్యం అనేది చాలా గొప్ప విషయం. ఇది చాలామందికి తెలియదు. మన ఆహారంలోనే మన ఆరోగ్యం ఉందనేది చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మనకి రకరకాల సమస్యలు రావడానికి కూడా ఈ మసాలా ఫుడ్స్, ఈ నాన్ వెజ్ ఫుడ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా కారణమేనండి. కారణమే గ్యాస్ట్రిక్ ఇవన్నీ గ్యాస్ట్రిక్ వచ్చేస్తాయి. ప్రాబ్లమ్స్ మనకి ఇవన్నీ. శాకాహారాలకి అలాంటిది ఏ ప్రాబ్లం ఉండదు మేడం, హ్యాపీగా ఉంటాం, దూది పింజిల్లా ఉంటుంది మన శరీరం అంతా, అవును, చాలా తేలిగ్గా ఉంటుంది. తేలిగ్గా ఉంటుంది. మనం తీసుకున్న ఆహారం కూడా చాలా తొందరగా అరిగిపోతూ ఉంటుంది. మాంసాహారం తింటే క్రూరత్వమే కదా పెరుగుతుంది, మన స్వభావం కూడా మారిపోతుంది. మారిపోతుంటుంది. క్రూరత్వం అంటే మరి రాక్షసులకు కోపము, ఉంటుంది. రాక్షస గుణం వచ్చేస్తుంది. రాక్షసులే చంపుకొని తినేది. మనం మనుషులం కాబట్టి మనం తినే ఆహారమే మనం తినాలి. శాకాహారమే మన ఆహారం. అందుకే మనకి భగవంతుడు కూరలు కానీ గోర్లు కానీ ఏవి కూడా ఇవ్వలేదు. ఎంత చక్కటి శాకాహారం ఇది. ఆరోగ్యకరమైన ఆహారం, చక్కటి ఆహారం ఇది. చాలా చక్కగా చెప్పారండి. మీ శాకాహార ధ్యాన జర్నీని మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, మన ఆహారమే మన ఆరోగ్యం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఎంతోమంది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఈ శాకాహారం ధ్యానం ద్వారా మార్చుకున్నారండి. వారి అనారోగ్య పరిస్థితుల్ని మెరుగుపరుచుకొని ఎంతో ఆరోగ్యంగా ఉన్నారండి. ఇటువంటి గొప్ప శాకాహారాన్ని మనం కూడా పాటిద్దామండి. ఇది ఇవాల్టి శాకాహారం కార్యక్రమం అండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. నమస్తే.